తెలుసో తెలియకుండో మనందరం మన లైఫ్ని సర్వనాశనం చేస్తున్నాం. లిటరలీ నీ లైఫ్లో నీకున్న ప్రాబ్లమ్స్, నీకున్న డౌన్ఫాల్, నీకున్న ఫెయిలియర్కి రీజన్ నువ్వే. నా లైఫ్కి నేనే. చాప్టర్ 3 శ్లోక్ నెంబర్ 38లో శ్రీకృష్ణుడు చెప్తున్నారు, పార్థ నీ లోపల ఈ డిజైర్స్ ఉందే, ఇది ఒక పొగ లాంటిది. అంటే స్మోక్, ఒక పొగ అగ్గిని దాచేస్తుంది. అలాగే ఈ డిజైర్ నీ బుద్ధిని దాచేస్తుంది. ఈ డిజైర్ని నువ్వు ఒక ధూళిలా కూడా చూడొచ్చు. ఎప్పుడైతే ఒక మిర్రర్ మీద, అద్దం మీద ధూళి పడుతుందో నీ ఫేస్ నువ్వు చూడలేవు. సేమ్ అలాగే నీ బుద్ధి పైన ఈ డిజైర్ లాంటి ధూళి పడినప్పుడు నీ క్యారెక్టర్ ఏంటో, నీ కెపబిలిటీ ఏంటో నీకు తెలియదు. అలాగే తామ్సిక్ డిజైర్ అని కూడా ఉంటుంది. అది అమ్మ కడుపులో బిడ్డ అలాగ ఉంటాడో నిన్ను కూడా తామ్సిక్ డిజైర్ దాని లోపల అలా దాచుకుంటుంది. నువ్వెవరో నీకు తెలియనివ్వట్లేదు. సో పార్థ, నీ లైఫ్ని నువ్వు సర్వనాశనం చేసుకోక ఒక్కసారి ఈ డిజైర్ని తెలుసుకో, ఒక్కసారి ఈ డిజైర్ని కంట్రోల్లో పెట్టుకో. దాని తర్వాత చూడు నువ్వెవరో, నీ కెపబిలిటీ ఏంటో. శ్రీకృష్ణుడు ఇదే చెప్పడానికి ట్రై చేస్తున్నారు ప్రతి ఒక్క శ్లోకంలో. మనం ఏంటో మనకి తెలియదు, మనం తెలుసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, బట్ ఈ ఎగ్జాంపుల్ అందరికీ అర్థం కాదు. ఒక మనిషి అడవి లోపలికి పరిగెడుతున్నాడు జస్ట్ ఒక డ్రాప్ హనీ కోసం. బట్ ఆ అడవిలో ఉన్న డేంజర్ ఏంటో వాడికి తెలియదు. బట్ హనీ మాత్రం కావాలి. యథాదర్శో మలేన చ యథోబ్లేనావృతో గర్భస్ తథా తేనేదమావృతం.